అందరికీ నమస్కారం. నేటి తరగతిలో సిరీస్ కనెక్ట్ చేయబడిన ఓపెన్ మరియు షార్ట్ సర్క్యూట్లలో వోల్టేజ్ మరియు కరెంట్ యొక్క ప్రవర్తన గురించి చర్చిద్దాం. లక్ష్యం: ఈ వీడియో ముగింపులో మీరు వీటిని చేయగలరు. ఓపెన్, క్లోజ్ మరియు షార్ట్ సర్క్యూట్ను అర్థం చేసుకుంటారు. ఓపెన్ సిరీస్ సర్క్యూట్లలో వోల్టేజ్ మరియు కరెంట్ని కొలవడం. సిరీస్ షార్ట్ సర్క్యూట్లో వోల్టేజ్ మరియు కరెంట్ని కొలవడం. మొదట ఓపెన్ సర్క్యూట్, క్లోజ్ సర్క్యూట్ మరియు షార్ట్ సర్క్యూట్ గురించి చర్చిద్దాం. ఓపెన్ సర్క్యూట్ అంటే ఏమిటి? ఓపెన్ సర్క్యూట్ అంటే ఓపెన్గా ఉంచబడిన సర్క్యూట్. అంటే వోల్టేజ్ మూలానికి ఎటువంటి లోడ్ కనెక్ట్ చేయబడదు. వోల్టేజ్ మూలం తెరిచి ఉంచబడిందని చెప్పడం. మరో మాటలో చెప్పాలంటే విద్యుత్ సరఫరా మరియు లోడ్ మధ్య మూసివేయబడని లేదా కనెక్ట్ చేయబడని ఏదైనా విద్యుత్ వలయాన్ని ఓపెన్ సర్క్యూట్ అంటారు. స్విచ్చెస్తో ఓపెన్ సర్క్యూట్లో వరుసగా మరియు సమాంతరంగా అనుసంధానించబడిన అమ్మీటర్ మరియు వోల్టమీటర్ని ఇక్కడ మీరు చూస్తారు. మీరు ఎస్ స్విచ్ను మూసివేసినప్పుడు వోల్టమీటర్ మాత్రమే విద్యుత్ సరఫరాకు సమానమైన రీడింగ్ను చూపుతుందని మీరు చూడవచ్చు. అయితే విద్యుత్ ప్రవాహం లేనందున అమ్మీటర్ 0 స్థానంలో ఉంటుంది. కరెంట్ సర్క్యూట్ లేదా క్లోజ్ సర్క్యూట్లలో మాత్రమే ప్రవహించగలదని ఇది చూపిస్తుంది. అది ఎప్పటికీ మరియు ఎప్పటికీ ఓపెన్ సర్క్యూట్లో ప్రవహించదు. కరెంట్ ప్రవహించనందున ఓపెన్ సర్క్యూట్లో ప్రతిఘటన అనంతంగా ఉంటుంది. క్లోజ్ సర్క్యూట్ అంటే ఏంటో చూద్దాం. క్లోజ్ సర్క్యూట్ అనేది విద్యుత్ సరఫరా లేదా వోల్టేజ్ మూలం లోడ్కు అనుసంధానించబడిన సర్క్యూట్. ఇక్కడ వోల్టేజ్ మూలం మరియు స్విచ్చెస్తో లోడ్ మధ్య అమ్మీటర్ మరియు వోల్టమీటర్ వరుసగా సమాంతరంగా అనుసంధానించబడి ఉంటాయి. స్విచ్చెస్ మూసివేయబడిన తర్వాత మీరు అమ్మీటర్ మరియు వోల్టమీటర్ రెండింటిలోనూ కొన్ని రీడింగ్లను తీసుకోవచ్చు. క్లోజ్ సర్క్యూట్లో ప్రస్తుత ప్రవాహం ఎల్లప్పుడూ ఉంటుంది మరియు లోడ్పై ఆధారపడి ఉంటుంది. సర్క్యూట్ లోడ్ పెరుగుతున్న కొద్దీ కరెంట్ పెరుగుతూనే ఉంటుంది. అయితే వోల్టేజ్ మూలానికి దాదాపు సమానంగా ఉంటుంది. ఇప్పుడు షార్ట్ సర్క్యూట్ అంటే ఏంటో చూద్దాం. షార్ట్ సర్క్యూట్ అనేది విద్యుత్ సరఫరా లేదా వోల్టేజ్ మూలం యొక్క 2 టెర్మినల్ను వైర్ లేదా కండక్టర్తో అనుసంధానించడం ద్వారా ఏర్పడిన సర్క్యూట్. ఇక్కడ ఒక అమ్మీటర్ మరియు వోల్టమీటర్ స్విచ్చెస్తో సర్క్యూట్లో అనుసంధానించబడి ఉన్నాయి. స్విచ్చెస్ మూసివేయబడిన తర్వాత వోల్టేజ్ మూలం నుండి లోడ్కు ప్రస్తుత ప్రవాహం ప్రారంభమవుతుంది. ఇప్పుడు వైర్తో పాజిటివ్ మరియు నెగిటివ్ లేదా ఫేజ్ మరియు న్యూట్రల్ వంటి వోల్టేజ్ మూలం యొక్క 2 టెర్మినల్స్ మధ్య కనెక్షన్ చేయండి, కేవలం ఒక క్షణం కోసం. అకస్మాత్తుగా సర్క్యూట్లో అధిక కరెంట్ ప్రవాహం కారణంగా అమ్మీటర్ రీడింగ్ గరిష్ట విలువకు పూర్తి విక్షేపం చూపడాన్ని మీరు చూడవచ్చు. లోడ్ నిరోధకత నుండి కరెంట్ను దాటవేయడం దీనికి కారణం. అందువల్ల చాలా తక్కువ లేదా 0 నిరోధకత కారణంగా కరెంట్ గరిష్ట స్థాయికి పెరుగుతుంది. ఇది మొత్తం సర్క్యూట్కు మరియు మానవులకు ప్రమాదాలను కలిగిస్తుంది. హెచ్చరిక: ఇది సూచించబడదు మరియు ఈ పరిస్థితి ఏ ఎలక్ట్రికల్ సర్క్యూట్లోనూ జరగకూడదు. ఇన్పుట్ వైపు ఎంసీబీల వంటి రక్షణ పరికరాలను ఎల్లప్పుడూ ఉపయోగించండి. కేవలం షార్ట్ సర్క్యూట్లో అధిక లేదా అనంతమైన ప్రస్తుత ప్రవాహం కారణంగా ప్రతిఘటన 0గా ఉంటుంది. సిరీస్ కనెక్ట్ ఓపెన్ మరియు క్లోజ్ సర్క్యూట్లలో వోల్టేజ్ మరియు కరెంట్ యొక్క ప్రవర్తనను చర్చిద్దాం. 3 రెసిస్టర్లు R1, R2 మరియు R3 ఒక్కొక్కటి 3 ఓంల విలువలతో స్విచ్ ఎస్తో 12 వోల్ట్ల సిరీస్తో అనుసంధానించబడిందని భావించండి. స్విచ్ తర్వాత సర్క్యూట్లో 0 నుండి 5 ఆంప్స్ వరకు సిరీస్లో ఉండే అమ్మీటర్ను కనెక్ట్ చేయండి. సర్క్యూట్కు సమాంతరంగా 0 నుండి 12 వోల్ట్ల వరకు ఉండే వోల్టమీటర్ను కనెక్ట్ చేయండి. రెసిస్టర్ R2 తర్వాత సర్క్యూట్ తెరిచి ఉండనివ్వండి. స్విచ్చెస్ని మూసివేయండి మరియు ఇన్పుట్ వోల్టేజ్కి సమానమైన 12 వోల్ట్లను సూచించే వోల్టమీటర్లో మాత్రమే మీరు మీటర్ విక్షేపాన్ని చూడగలరు. కానీ ఓపెన్ సర్క్యూట్లలో కరెంట్ ప్రవాహం లేనందున అమ్మీటర్ రీడింగ్లో విక్షేపం లేదు. ఇప్పుడు రెసిస్టర్ R2ని కనెక్ట్ చేయడం ద్వారా సర్క్యూట్ను మూసివేయండి మరియు వోల్టేజ్ మూలం యొక్క ప్రతికూల టెర్మినల్స్. వోల్టమీటర్ మరియు అమ్మీటర్ రెండూ వరుసగా 12 వోల్ట్లు మరియు 1.3 ఆంప్స్ రీడింగ్లను చూపుతాయని మీరు చూడవచ్చు. అన్ని రెసిస్టర్లు R1, R2 మరియు R3 సిరీస్లలో అనుసంధానించబడినందున మొత్తం నిరోధం 9 ఓంలు మరియు మీరు I=V/R ఫార్ములాలో వోల్టేజ్ మరియు రెసిస్టెన్స్ విలువలను ప్రత్యామ్నాయం చేసినప్పుడు I=12/9 1.3. సర్క్యూట్లో ప్రవహించే మొత్తం కరెంట్ 1.3 ఆంప్స్. ఇప్పుడు మనం సిరీస్ ఏసీ సర్క్యూట్లలో ఓపెన్ సర్క్యూట్ గురించి చర్చిద్దాం. L1 మరియు L2 అనే 2 దీపాలను తీసుకోండి. దీపం యొక్క వాటేజ్ మరియు వోల్టేజ్ రేటింగ్లు వరుసగా 60 వాట్లు మరియు 240 వోల్టులుగా ఉండనివ్వండి. ల్యాంప్ హోల్డర్ మరియు కాపర్ వైర్ ఉపయోగించి ల్యాంప్లను L1 మరియు L2 సిరీస్లో కనెక్ట్ చేయండి. ల్యాంప్లు
L1 మరియు L2లకు సిరీస్లో 0 నుండి 100 మిల్లీ ఆంపియర్ల వరకు ఉండే కదిలే ఐరన్ అమ్మీటర్ను కనెక్ట్ చేయండి. స్విచ్ ఎస్ సిరీస్ని సర్క్యూట్కు కనెక్ట్ చేయండి. సర్క్యూట్ రేఖాచిత్రంలో చూపిన విధంగా 250 వోల్ట్ 50 హెర్ట్జ్ ఏసీ సరఫరాను సర్క్యూట్కు కనెక్ట్ చేయండి. స్విచ్ ఎస్ తర్వాత సర్క్యూట్కు సమాంతరంగా 0 నుండి 300 వోల్ట్ల వరకు ఉండే కదిలే కాయిల్ వోల్ట్ మీటర్ను కనెక్ట్ చేయండి. స్విచ్ ఎస్ని మూసివేసి L1 మరియు L2 దీపాలు మసకగా ప్రకాశిస్తున్నాయని నిర్ధారించుకోండి. స్విచ్ ఎస్ని తెరవండి. ఇప్పుడు హోల్డర్ నుండి దీపం L1ని తీసివేయండి. స్విచ్ ఎస్ని మూసివేసి పట్టికలోని రీడింగులను గమనించండి. L1 వద్ద ఓపెన్ సర్క్యూట్ కారణంగా వోల్ట్మీటర్ మాత్రమే 240 వోల్ట్లను చదవడం మరియు అమ్మీటర్ 0 వద్ద ఉండడం మీరు గమనించవచ్చు. దీపం L1ని తిరిగి సర్క్యూట్కు కనెక్ట్ చేయండి మరియు దీపం L2ని తీసివేసి స్విచ్ను మూసివేసి సర్క్యూట్లో కరెంట్ ప్రవహించకుండా చూసుకోండి. సిరీస్ కనెక్షన్లో షార్ట్ సర్క్యూట్ గురించి చర్చిద్దాం. ఒకే సర్క్యూట్కు 3 వోల్ట్ మీటర్లను కనెక్ట్ చేయండి. V1, V2 మరియు V3 అంతటా లేదా వరుసగా రెసిస్టర్లు R1, R2 మరియు R3తో సమాంతరంగా ఉంటాయి మరియు అమ్మీటర్ 1.33 ఆంప్స్ గా చూపిస్తుంది. స్విచ్ ని మూసివేసి V1, V2 మరియు V3 వోల్ట్ మీటర్లు 3.9 వోల్ట్లకు సమానంగా ఉన్నాయని నిర్ధారించుకోండి. V1 1 ఇంటూ R1 1.3 ఇంటూ 3 3.9 వోల్ట్. V2 I ఇంటూ R2 1.3 into 3 3.9 volts. V3 I into R3 1.3 into 3 3.9 volts. ఇప్పుడు ఎస్ స్విచ్ని తెరిచి ఒక చిన్న వైర్ సహాయంతో రెసిస్టర్ 1 అంతటా షార్ట్ చేయండి. వోల్టేజ్ మూలం నుండి రెసిస్టర్ R2కి కరెంట్ను దాటవేయడం. స్విచ్ ఎస్ని మూసివేయండి. మీరు అమ్మీటర్ రీడింగ్ షో 2 ఆంప్స్, వోల్ట్మీటర్ V1 రీడింగ్ 0 వోల్ట్లు మరియు వోల్ట్మీటర్లు V2 మరియు V3 6 వోల్ట్లను చూడవచ్చు. ఎలాగో చర్చిద్దాం. ఇక్కడ నిరోధకం R1 అంతటా తక్కువగా ఉన్న కారణంగా వోల్టేజ్ మూలం నుండి కరెంట్ R1లో ప్రవహించదు మరియు కరెంట్ రెసిస్టర్ చుట్టూ ఉన్న సులభమైన మార్గాన్ని అనుసరిస్తుంది. కాబట్టి రెసిస్టర్ R1లో ప్రస్తుత ప్రవాహం ఉండదు మరియు దానిపై వోల్టేజ్ డ్రాప్ కూడా 0గా ఉంటుంది. సర్క్యూట్ కేవలం 2 రెసిస్టర్లు R2 మరియు R3ని కలిగి ఉంటుందని ఊహిస్తే మీరు I V/R ఫార్ములాలో ప్రత్యామ్నాయం చేసేటప్పుడు మొత్తం నిరోధకత 6 ohms అవుతుంది. I 12.6 2. మనకు 2 ఆంప్స్ వద్ద కరెంట్ వస్తుంది. ఎస్ స్విచ్ని తెరిచి R1 అంతటా షార్ట్ చేసి వైర్ని తీసేసి R1 మరియు R2 అనే 2 రెసిస్టర్లలో కొత్త షార్ట్ను చేయండి. ఎస్ స్విచ్ని మూసివేసేయండి. మీరు అమ్మీటర్ 4 ఆంప్స్ మరియు వోల్ట్మీటర్ V1 మరియు V2 0 వోల్ట్ రీడ్లను చూడవచ్చు. కరెంట్ షార్ట్ వైర్ ద్వారా ప్రవహిస్తుంది మరియు రెసిస్టర్లు R1 మరియు R2 ద్వారా కాదు. కాబట్టి R3 యొక్క 3 ఓంల రెసిస్టెన్స్ విలువ మాత్రమే సర్క్యూట్లో ఉంటుంది. కాబట్టి మనము సర్క్యూట్ కరెంట్ను లెక్కించినప్పుడు ఫార్ములాలు 12 వోల్ట్లు మరియు 3 ఓంల విలువలను ప్రత్యామ్నాయం చేయడం ద్వారా I V/R I 12/3 4. మనము 4 ఆంప్స్ వద్ద కరెంట్ పొందుతాము. షార్ట్ సర్క్యూట్ లేనప్పుడు మనం కరెంట్ను 1.3 ఆంప్స్ వద్ద కొలుస్తాము. మనం రెసిస్టర్ R1 అంతటా చిన్నగా చేసినప్పుడు మనం కరెంట్ను 2 ఆంప్స్ వద్ద కొలుస్తాము. మనం R1 మరియు R2 అంతటా షార్ట్ చేసినప్పుడు కరెంట్ను 4 ఆంప్స్ వద్ద కొలుస్తాము. షార్ట్ సర్క్యూట్ వల్ల కరెంట్ పెరుగుతుందని ఇది చూపిస్తుంది. జాగ్రత్త! 3 రెసిస్టర్లలో R1, R2 మరియు R3 చిన్నదిగా చేయడం ఈ ఉపకరణం మరియు మానవులకు ప్రమాదాల కారణంగా సిఫార్సు చేయబడదు. ఏసీ సిరీస్ సర్క్యూట్లో షార్ట్ సర్క్యూట్ ప్రభావం గురించి చర్చిద్దాం. L1 మరియు L2 అనే 2 దీపాలను తీసుకోండి. ప్రతి దీపం యొక్క శక్తి మరియు ఆపరేటింగ్ వోల్టేజ్ వరుసగా 60 వాట్ మరియు 240 వోల్టులుగా ఉండనివ్వండి. దీపం L1 మరియు L2 సిరీస్లో ఒకదానికొకటి కనెక్ట్ చేయండి. 50 హెర్ట్జ్ ఏసీ సప్లై, స్విచెస్ మరియు మూవింగ్ ఐరన్ అమ్మీటర్ 0 నుండి 1 ఆంప్స్ని మొత్తం సిరీస్లో సర్క్యూట్ని కనెక్ట్ చేయండి. సర్క్యూట్కు సమాంతరంగా 0 నుండి 300 వోల్ట్ల వరకు కదిలే ఐరన్ వోల్ట్ మీటర్ను కనెక్ట్ చేయండి.
మొత్తం సర్క్యూట్ ఎంసీబీ ద్వారా ఏసీ ఇన్పుట్ ఫోర్స్కి కనెక్ట్ చేయబడిందని నిర్ధారించుకోండి. ఎంసీబీ మరియు స్విచ్చెస్ని ఆన్ చేయడం ద్వారా సర్క్యూట్ను శక్తివంతం చేయండి. మీరు దీపం L1 మరియు L2 మసకబారిన కాంతిని చూడవచ్చు, ఎందుకంటే ఇన్పుట్ 240 వోల్టేజ్ దీపం L1 మరియు L2లకు సమానంగా విభజించబడింది. పట్టికలో వోల్టుమీటర్ మరియు అమ్మీటర్ రీడింగ్లను గమనించండి. ఇప్పుడు ఒక స్క్వేర్ మిల్లీమీటర్ వ్యాసంతో 1 అడుగు పొడవు గల కాపర్ వైర్ని తీసుకుని L1 ల్యాంప్కి అడ్డంగా ఉంచండి. దీపం 1కి అంతటా షార్ట్ చేయడానికి. మీరు దీపం L1 ఆఫ్ కండిషన్లో ఉన్నట్లు చూడవచ్చు మరియు L2 దీపం ప్రకాశవంతంగా మెరుస్తూ ఉంటుంది, ఎందుకంటే షార్ట్ సర్క్యూట్ L1 నుండి కరెంట్ను మళ్లిస్తుంది మరియు L2లోని అన్ని ప్రవాహాలను ప్రవహిస్తుంది. పట్టికలో వోల్టుమీటర్ మరియు అమ్మీటర్ రీడింగ్లను గమనించండి. షార్ట్ వైర్ని తీసివేసి ల్యాంప్ L2కి అడ్డంగా ఉంచండి మరియు ల్యాంప్ 1 ప్రకాశవంతంగా మెరుస్తున్నట్లు మరియు L2 ఆఫ్ స్థితిలో ఉన్నట్లు గమనించండి. షార్ట్ సర్క్యూట్లో కరెంట్ను పెంచుతుందని ఇది చూపిస్తుంది. L1 మరియు L2 ల్యాంపులంతటా షార్ట్ చేయడం ఎక్కువగా సిఫార్సు చేయబడదు. ఈ వీడియో చూసిన తర్వాత మీరు సిరీస్ సర్క్యూట్లలో ఓపెన్ మరియు షార్ట్ సర్క్యూట్లలో వోల్టేజ్ మరియు కరెంట్లను కొలవగలరని నేను ఆశిస్తున్నాను. చూసినందుకు కృతజ్ఞతలు. శుభదినం.